జరిగిపోయిన దాని గురించి బాధపడకూడదు. జరిగిన దాని ద్వారా జరగబోయే దాని గురించి ఆలోచించాలి. అంతా మీ మంచిగా అనుకోవటం వల్ల లాభం ఏమిటంటే మీకు కష్టం కలిగిస్తున్న బాధ ఉండదు. అంతేకాదు, భవిష్యత్తులో మంచి జరుగుతుందనే భావంతో ఉంటారు. కాబట్టి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇది జీవితంలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవటానికి దోహదపడుతుంది. లోకంలో ఎప్పుడు ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేరు. ప్రేమతో మాత్రమే ద్వేషాన్ని ఎదుర్కోగలరు. అజ్ఞానం కన్నా నిర్లక్ష్యం ఎక్కువగా కీడు చేస్తుంది. వివేకం ఉత్తములను నడిపిస్తుంది. అనుభవం మధ్యములను నడిపిస్తుంది. అవసరం అధములను నడిపిస్తుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే అది మంచి అయినా సరే చెడు అయినా సరే తప్పకుండా వస్తుంది. ఓడితే మళ్ళీ ప్రయత్నం చేయాలి, లేకపోతే పతనం తప్పదు. కోపం మరో వ్యక్తికి హాని కలిగించేందుకు ముందే నీకు హాని కలిగిస్తుంది. ఓటమి అంటే పనిని అంతటితో ఆపేయమని కాదు దాని అర్థం. ఆ పనిని మరింత పట్టుదలతో నేర్పుతో విజయవంతం చేయమని దాని అర్థం. ఓడిపోగానే ఒక వ్యక్తి చరిత్ర ముగిసిపోదు. పారిపోయినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. జీవితంలో వైఫల్యాలు భాగమని గ్రహించేవారు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు. ఓటమి కురింగిపోవలసింది కాదు, మరింత మెరుగైన స్థితికి చేరుకోవటానికి పనికొచ్చే నిచ్చెన. అపజయం వల్ల నిరాశకు గురి కావచ్చు, కానీ మళ్ళీ ప్రయత్నం చేయకపోతే పతనం తప్పదు. జీవితంలో విఫలమైన వారు ఓడిపోరు, మధ్యలో వదిలేస్తారంతే. గెలవాలంటే ఓటమికి కారణాలు తెలియాలి. కష్టపడకుండా విజయాన్ని ఆశించటం ఎడారిలో మంచినీళ్ళ కోసం ఎతకటం లాంటిది. ఏదైనా ఆలోచించాకే నిర్ణయం తీసుకోండి. అతిగా ఆలోచించి అలసిపోకూడదు. అనుకున్నవన్నీ జరుగుతాయి. కాస్త ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువగా ఆలోచించకు. జీవితంలో నీ ప్రయాణం ఎటువైపు అనేది. ఆలోచనలతో సృష్టించుకునే గోడలన్నీ పైకి లేవకుండా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. సమస్య వచ్చినప్పుడు ఆలోచన మీదే అవ్వాలి, ఆచరణ మీదే అవ్వాలి. సమయాన్ని అర్థించి లోకు అవ్వటం దేనికి? మీ బలాన్ని మీరే నమ్ముకున్నప్పుడు ప్రయాణం ఏకాంతమైన విజయమంతా మీదే. మనిషికి నిజమైన పెట్టుబడి డబ్బు కాదు, సరైన ఆలోచన. బాధపడటానికి 100 కారణాలు చూపించిన జీవితానికి నవ్వటానికి 1000 కారణాలు ఉన్నాయని నువ్వు చూపించు. నీకు జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపోవటానికి అదృష్టం ఉండాలి. మీరు నియంత్రిస్తే మీ మనసు మీకు గొప్ప స్నేహితుడు, కానీ అది మిమ్మల్ని నియంత్రిస్తే మీ మనసే మీకు అత్యంత శత్రువు. వివేకవంతుడు ముందు ఆలోచించి తర్వాత మాట్లాడతాడు. అవివేకి ముందు మాట్లాడి తర్వాత ఆలోచిస్తారు. ఏదైతే మీ చేతిలో లేకుండా పోతుందో దాన్ని నీ మనసులోంచి కూడా తొలగించవలసిన అవసరం ఉంది. మాట్లాడటానికి ముందు శ్రద్ధగా విను. వ్రాయటానికి ముందు సావకాశంగా ఆలోచించు. వెచ్చించడానికి ముందు సంపాదించు. పెట్టుబడి పెట్టే ముందు విచారించు. ఆక్షేపించే ముందు బాగా ఆలోచించు. మనసు ఎప్పుడైతే గాయపడుతుందో అప్పుడే ఆలోచించడం మొదలు పెడుతుంది. బాధను మర్చిపోవచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా బాధించిన వారిని మాత్రం మర్చిపోకూడదు. వ్యక్తుల మీద, వస్తువుల మీద మానసికంగా ఆధారపడటమే సమస్యల్ని సృష్టిస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఒక పెద్ద పనిని అసంపూర్ణంగా చేయటం కన్నా ఒక చిన్న పనిని పరిపూర్ణంగా చేయటం ఉత్తమం. చేయవలసిన పని ఆలస్యంగా చేయటం అమాయకత్వం, కానీ చేయకూడని పని ముందుగానే చేయటం మూర్ఖత్వం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటమే సాఫల్యానికి రాచబాట. కొన్ని సమయాల్లో నష్టపోవటమే గొప్ప లాభం. మామూలు మనుషులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచిస్తుంటారు. ప్రతిభ గలవారు సమయాన్ని సద్వినియోగం కోసం ప్రయత్నిస్తారు. తేలికైన హృదయం చాలా కాలం జీవిస్తుంది. లక్ష్యం చేరటం కష్టమైన అసాధ్యం కాదు. ధైర్యంతో ముందుకు సాగాలి. ఉత్సాహంతో ఏ పని చేసినా
లక్ష్య సాధనలో మీరు విఫలమయ్యే ప్రసక్తే ఉండదు. చిన్న చిన్న లక్ష్యాలతో ప్రయత్నాలు మొదలు పెడితేనే భారీ లక్ష్యాలు సాధ్యమవుతాయి. లక్ష్యం మీద చూపించే శ్రద్ధ దాన్ని సాధించే విధానాల మీద కూడా చూపించినప్పుడే లక్ష్యసిద్ధి జరుగుతుంది. జీవితానికి ఒక లక్ష్యమంటూ ఒకటి ఉండాలి. లేకపోతే గమ్యంలేని నది వలె ఎటు ప్రవహించాలో తెలియదు. జీవితం ఎప్పుడూ అనుకున్నట్లు ఉండదు. పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అప్పుడు పోరాడాలా లేక సర్దుకుపోవాలా అనేది మీ భవిష్యత్. సమస్య నుంచి బయటపడటానికి ఉపాయాన్ని ఆలోచించినప్పుడే రాబోయే అపాయాన్ని అంచనా వేయాలి. ఓపికతో ఉండు. నువ్వు అనుకున్నట్లే అన్నీ జరుగుతాయి. నువ్వు అనుకున్న గొప్ప స్థాయిలో నువ్వు చేరుకుంటావు. కష్టాలను తప్పించుకునే వారికంటే వాటిని అధిగమించిన వాళ్లే విజయం సాధించగలరు. ఎవరి కోపం వారికే నష్టం కలిగిస్తుంది, కానీ మంచితనం ఎదుటివారి మనసును గెలుస్తుంది. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలిచ్చినా చూసి రాయలేని పరీక్షే జీవితం. ఎవరి అనుభవాలే వారికి సరైన సమాధానాలు. కష్టపడకుండా కేవలం అదృష్టంపైనే ఆధారపడితే ఎన్ని జన్మలెత్తినా విజయం పొందలేవు. నీ ఆహాన్ని వీడినప్పుడే నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటనేది నీకు అర్థమవుతుంది. గెలిచినప్పుడు విర్రవేగొద్దు. ఓడినప్పుడు విధి అని కృంగిపోవద్దు. నిన్ను గెలిపించేది నీ శ్రమ, ధైర్యం అని మర్చిపోవద్దు. గతాన్ని తలవకు, భవిష్యత్తును వెతుకు. వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు, నీ నడవడికను బట్టి ఎదుటివారు ఇచ్చేది. గడిచిన కాలం పాఠం నేర్పిస్తే నడుస్తున్న కాలం నీ బలాన్ని పరీక్షిస్తుంది. రాబోయే కాలం నీ ఓర్పుకు ప్రతిఫలం అందిస్తుంది. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వచ్చి చేరుతుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక దాక్కున్న బాధ ఉంటుంది. దాన్ని బయటపెట్టడానికి మీలో ధైర్యం ఉండదు. కానీ ఒకరోజు ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న అడుగు మీ జీవితాన్ని మొత్తం తిరిగి రాస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.